వెల్కమ్ టు 5D మీడియా. పుష్ప 1 సినిమాలో అంటే పుష్ప పార్ట్ 1లో అల్లు అర్జున్ గారు తగ్గేదేలే అని ఒక మేనరిజం ఒక డైలాగ్తో మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఆ సినిమాలో ఆ డైలాగ్ పాపులర్ అవడం వల్ల ఇక మనం కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఆయన ఇష్టమైనట్టు ప్రవర్తించి ఇప్పుడు ఇబ్బందులు పాలైనట్లుగా మనకి ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఈయన ఏం చేశాడంటే నంద్యాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఈయన నా స్నేహితుడికి స్నేహితుడు ఏదో లాజిక్ చెప్పి ఆయనకు మద్దతుగా వెళ్ళడం జరిగింది. దీన్ని జన సైనికులు చాలా పర్సనల్గా తీసుకున్నారు. వాళ్ళు ఎమోషనల్గా బాగా హర్ట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ పరిణామాలన్నీ జరిగినాయి. ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఫలితాలు అందరికీ తెలిసినవే. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఈ పుష్ప 1 సినిమా అంటే పుష్ప 2 రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితుల నుంచి అది వాయిదా పడింది. ఆ వాయిదా కూడా చాలా ఎక్కువ కాలం గ్యాప్ తీసుకుని వాయిదా వేయడం జరిగింది. అసలు దీని ఎందుకు జరిగింది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే పుష్ప 1 సినిమా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కలెక్షన్స్ రాలేదని, అప్పట్లోనే ఈ సినిమాకి నష్టం వచ్చిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. కాకపోతే నార్త్ సైడు ఈ సినిమా బాగా కలెక్ట్ చేసిందని చెప్పి అప్పుడు అన్నారు. కానీ ఏమవుతుందంటే ఈ బిజినెస్ చేసేటప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ ఏమవుతుందంటే నార్త్ సైడ్ డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేసినప్పుడు దాని మీద వచ్చినంత ప్రాఫిట్స్ అన్నీ వాళ్ళ దాకా రావన్నమాట. ఏదో కొంత తక్కువ రేటు కంటే అప్పుడు మార్కెట్ ఈయనకి పెద్దగా లేదు కాబట్టి ఏదో తక్కువ ధరకే అక్కడ విక్రయించడం జరిగి ఉంటుంది సినిమాని. ఆ కలెక్షన్ వీళ్ళకేం పెద్ద లాభం చేకూరినట్టుగా మనకేమి అప్పుడు తెలియలే. ఇప్పుడేమవుతుంది, ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే కలెక్షన్స్ తక్కువ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు పూర్తిగా ఈ పుష్ప 2 అంటే పార్ట్ 2 మీదే ఈ నిర్మాతలు పూర్తిగా ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ సినిమా పెట్టిన ఖర్చు అంతా ఇప్పుడు ఈ పుష్ప 2 కనుక సక్సెస్ అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ బాగా వస్తే ఇప్పుడు ఈసారి అంటే పుష్ప 1 నార్త్లో సక్సెస్ అయింది కాబట్టి కొంత మార్కెట్ అక్కడ కూడా పెరిగింది కాబట్టి అక్కడ నుంచి కూడా కొంత ఎక్కువ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వస్తే వాళ్ళు పెట్టిన ఖర్చుకి 2 పార్ట్ల మీద వాళ్ళు బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యో లేదా కొంత కూస్తో కాస్త ప్రాఫిట్స్తో బయటపడే అవకాశాలు ఉంటాయి. కానీ ఈయన మన ఎన్నికల సందర్భంగా ఈయన చేసిన పని వల్ల అంటే నేను తగ్గేదేలే అని ఫీల్ అయ్యిన ఇక మనం తగ్గాల్సిన అవసరం లేదు, మనకు బాగా ఇదైపోయింది అని మరి ఫీల్ అయ్యాడు. ఎందుకు ఫీల్ అయ్యాడో తెలియదు కానీ ఎందుకు వచ్చాడో తెలియదు కానీ కూర్చున్న చెట్టు అంటే కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టు చందాన అంటే ఇప్పుడు ఎవరైనా మనం చెట్టు కొమ్మ మీద కూర్చుని కూర్చున్న కొమ్మని మనం నరికామండి ఏమవుద్ది, మనమే కింద పడతాం. అట్లాగే ఈయన ఎదిగిందే చిరంజీవి గారి ఫ్యాన్ బేస్ మీద, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ మీద. అంటే చిరంజీవి గారి ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ గారికి షిఫ్ట్ అయ్యిద్ది. అలా షిఫ్ట్ అయిన తర్వాత ఈ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరికీ వీళ్ళ సపోర్టు అన్కండిషనల్గా ఉంటుంది. ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా కూడా ఈ చిరంజీవి ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ అన్కండిషనల్గా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళని. అట్లా ఈయన ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. కొంత ఆయనలో కూడా కొంత టాలెంట్ ఉండటం, ఆ డాన్స్లే బాగా చేయడం, వీటి వల్ల ఆయన కొంత ఇమేజ్ పెరిగింది, మంచి మార్కెట్ అయితే ఏర్పడింది. ఆయన ఏమనుకున్నాడంటే ఈ మార్కెట్ అంతా నా సొంతగా ఏర్పడింది అని అనుకున్నాడు. కానీ బేస్ అంతా కింద అంటే బిల్డింగ్ పైన టాప్ ఫ్లోర్ చూసుకుంటున్నాడు ఆయన, కింద పునాదులన్నీ ఈ మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ వీళ్ళే ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయి అలా ఎన్నికల సందర్భంలో వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడు ఏమైంది పరిస్థితి, ప్రొడ్యూసర్లు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఒక చిన్న లెక్క చెప్తా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 20 లక్షల మంది జన సైనికులు ఈ సినిమా చూడరండి. ఈ పుష్ప 2 ఇప్పుడు రిలీజ్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఎమోషనల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు జనసేన ఫ్యాన్స్ బాగా ఎమోషనల్ పీక్స్లో ఉన్నారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అయితే 20 లక్షల మంది జన సైనికులు ఈ పుష్ప 2ను చూడరు. అంటే 20 లక్షల మంది టికెట్ 100 రూపాయలు వేసుకున్నాం. అంటే మల్టీప్లెక్స్ వాటిలో 170, 200 అమ్ముతున్నారు. పోనీ మామూలుగా యావరేజ్ టికెట్కి 100 రూపాయలు వేసుకున్నా 20 లక్షల మంది ఆ టికెట్ కొనలేదంటే 20 కోట్ల రూపాయలు కలెక్షన్స్ పోయినట్టే. తర్వాత తెలంగాణలో చూసుకుందాం. సరే తెలంగాణలో కొంత అభిమానం పవన్ కళ్యాణ్ గారికి కొంచెం అభిమానులు తక్కువ ఉన్నారని లెక్కేసుకున్నా ఒక 10 లక్షల మంది పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడ ఈ పుష్ప 2ని చూడలేదు అనుకుందాం, అక్కడ ఒక 10 కోట్లు పోయినట్టే. అంటే టోటల్గా ఏమవుతుంది, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి నేను తక్కువ చెప్తున్నా. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 20 లక్షలే ఉంటారని నా ఉద్దేశం కాదు. కొంతమంది చూసినా బాగా ఎమోషనల్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు 20 లక్షల మంది లెక్కేసుకున్నా, అక్కడ 10 లక్షల మంది లెక్కేసుకున్నా అంటే ఒక 30 లక్షల మంది లెక్కేసుకుంటే ఒక 30 కోట్ల రూపాయలు కలెక్షన్స్ పాయే. ఇప్పుడు ఇదేంటంటే ఈ లాజిక్ అంతా అర్థమైంది. ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా దీని మీద ఆయన క్వశ్చన్ చేసి ఉంటారు. క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకుని ఈ పరిస్థితుల్లో మన సినిమా రిలీజ్ అయితే భారీగా నష్టపోతామనే అంచనాకు వచ్చి ఉంటారు. వచ్చి ఈ సినిమాని నిరవధికంగా ఎక్కువ కాలంలో గ్యాప్ తీసుకుని వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ఈ గ్యాప్లో ఏం చేస్తారంటే
అల్లు అరవింద్ గారు రంగప్రవేశం చేస్తారు. ఏదో ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఏదో జరుగుతూ ఉంటాయి కదా, ఏదో ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఈ అల్లు అర్జున్ని పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకి మరి క్షమాపణ చెప్పిస్తారో లేదా అనుకోకుండా జరిగిందంటారో, ఆ పరిస్థితులు అట్లా చేయకుండా ఉండాల్సిందని చెప్పిస్తారు. ఏం చెప్పిస్తారో మనకు తెలియదు. మరి ఈయన చెప్తాడో, మరి ఆ ఈగో ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి కలుస్తాడు, మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడో లేదో మనకు తెలియదు. కానీ అల్లు అరవింద్ గారు అయితే ఆయన ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆయన కలిసిన తర్వాత ఒకవేళ ఆ ఫంక్షన్లో వీళ్ళు కనుక బాగా క్లోజ్గా మూవ్ అయ్యి బాగానే ఇదైంది అనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకోండి, దానికి సంబంధించిన వీడియోలు ఆ ఫోటోలన్నీ మళ్ళీ సోషల్ మీడియాకి రిలీజ్ చేస్తారు. కొంత ఆ వీడియోలు ఆ సోషల్ మీడియాలో ఆ ఫోటోలు అన్నీ చూసిన తర్వాత మళ్ళీ కొంత జన సైనికులు శాంతిస్తే, అంటే అప్పటికైనా కొంత శాంతిస్తారులేండి. ఎందుకంటే చాలా కాలం, అంటే కాలం అనేది నడుస్తున్న కొద్దీ కొంత మార్పులు చెందుతూ ఉంటాం కాబట్టి కొంచెం ఎమోషన్ స్థాయి కూడా తగ్గుద్ది. కాబట్టి కొంత ఆ కాలానుగుణంగా ఆ జన సైనికుల్లో కోపం చల్లారితే అప్పుడు ఏమన్నా ఈ సినిమా రిలీజ్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తేనే ఆ ప్రొడ్యూసర్లో ఈ భారీ నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, సినిమా నటులు అనేవాళ్ళు అద్దాల మేడలో ఉన్నట్టు, వాళ్ళు ఏ స్టెప్ తీసుకున్నా వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు తెలివిగా న్యూట్రల్గా, అంటే మహేష్ బాబుని చూడండి, ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేయడు, కానీ ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ అంతా ఏంటంటే తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్. కానీ ఆయన వచ్చి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయండి అనో లేదా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయండి అనో చేయడు. ఎందుకంటే ఈయన అభిమానులు రెండు పార్టీల్లో ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ప్రొడ్యూసర్లు నష్టపోతారు వీళ్ళతో సినిమాలు తీసిన వాళ్ళు. ఎందుకంటే ఆ కలెక్షన్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం తగ్గేదేలే అనుకుంటే కుదరదండి. కొంత మీరు ఉన్న ఇండస్ట్రీని చూసుకుంటే మీరు ఖచ్చితంగా తగ్గి ఉండాల్సిందే. కాబట్టి మీరు ఈ ప్రాబ్లంని పవన్ కళ్యాణ్ గారితో చర్చించుకుంటారో, మరి ఆయన క్షమాపణ చెప్తారో, లేదా ఆయన కలిసి ఎందుకు ఎట్లాంటి పరిస్థితి చేయవలసి వచ్చింది అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో ఏం చేస్తారో తెలియదు. కానీ మీరు తీసుకునే నిర్ణయం వల్లే ప్రొడ్యూసర్ల జీవితాలు ఆధారపడి ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. జై హింద్.